నారా లోకేష్ను రాజకీయ ప్రత్యర్థులు, ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పప్పు అని సంబోధించడమనేది ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక దశ. ఈ పదం ఆయనకు అనుభవం లేదని, రాజకీయంగా పరిణితి చెందలేదని ఎగతాళి చేయడానికి ఉపయోగించారు. అయితే లోకేష్ ఈ విమర్శలను దాటుకుని తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ నిప్పు కణికలా ఎలా మారారో కొన్ని కీలక పరిణామాలు మరియు కారణాలు ఇక్కడ ఉన్నాయి. 1. విమర్శలను స్వీకరించి వాటిని తన బలంగా మార్చుకోవడం. లోకేష్పై వచ్చిన పప్పు విమర్శలను ఆయన వ్యక్తిగతంగా తీసుకుని తన బలహీనతలను అధిగమించేందుకు కృషి చేశారు. ముఖ్యంగా ప్రజా సంబంధాలు మెరుగుపరుచుకోవడం, ప్రజల్లోకి మరింతగా వెళ్లడం, వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడంపై దృష్టి పెట్టారు. మాట్లాడే విధానంలో మార్పు. బహిరంగ సభల్లో, మీడియా సమావేశాల్లో తన వాదనను స్పష్టంగా, ధైర్యంగా వినిపించడం నేర్చుకున్నారు. తొలినాళ్లలో తడబాటు, పదజాలం సరిగా లేదనే విమర్శలను అధిగమించారు. సవాళ్లను ఎదుర్కోవడం. ప్రత్యర్థుల విమర్శలకు గట్టి సమాధానం ఇవ్వడం ద్వారా తనపై ఉన్న ప్రతికూల అభిప్రాయాన్ని మార్చుకున్నారు. 2. యువగళం పాదయాత్ర ఒక మలుపు. నారా లోకేష్ రాజకీయ జీవితంలో యువగళం ఒక కీలక మలుపు. ఇది ఆయనను పప్పు నుంచి నిప్పు కణికగా మార్చడంలో అత్యంత ప్రభావవంతమైన సాధనం. భారీ జనసమీకరణ. సుదీర్ఘమైన పాదయాత్రలో ఆయన అడుగడుగునా ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను విన్నారు. ఈ యాత్రకు అనూహ్యమైన ప్రజాస్పందన లభించింది. ఇది ఆయన నాయకత్వ లక్షణాలను స్పష్టం చేసింది. నాయకత్వ లక్షణాలు: నిలకడ మరియు పట్టుదల. దాదాపు 4000 కిలోమీటర్లకు పైగా సాగిన ఈ పాదయాత్రలో లోకేష్ చూపిన శారీరక, మానసిక నిలకడ ఆయన దృఢ సంకల్పాన్ని చాటింది. సవాళ్లను ఎదుర్కోవడం. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను విశ్లేషించి పరిష్కారాలను సూచించారు. ఇది ఆయనకు క్షేత్రస్థాయి పరిజ్ఞానాన్ని, ప్రజల పట్ల నిబద్ధతను పెంచింది. ఆత్మవిశ్వాసం పెంపు. పాదయాత్రలో ప్రజల మద్దతు, పార్టీ శ్రేణుల ప్రోత్సాహం ఆయన ఆత్మవిశ్వాసాన్ని అపారంగా పెంచింది. ముగింపుగా, నారా లోకేష్ పప్పు అనే విమర్శను ఒక సవాలుగా తీసుకుని కష్టపడి పనిచేయడం, ప్రజలతో మమేకం కావడం మరియు తన పరిపాలన, సంస్థాగత నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం ద్వారా నిప్పు కణికగా మారారు. ఆయన పట్టుదల, నిబద్ధత మరియు అంకితభావం ఈ మార్పుకు ప్రధాన కారణాలు.